అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగించినట్టుగా ఉందండి. సడన్ గా హైదరాబాద్ క్లైమేట్ లో అయితే చేంజ్ అనేది వచ్చింది. సో మధ్యాహ్నం నుంచి వెదర్ అనేది కొంచెం చేంజ్ అయింది, కూల్ అయింది అనమాట. సో ఇప్పుడైతే వర్షాలు అయితే చాలా భారీగా వస్తుంది. సో మీరు చూసుకున్నట్లయితే చూడొచ్చు. సో రోడ్ల నుంచి వాటర్ అనేది ఎక్కువ అనేది ఫ్లోట్ అనేది ఉంది. సో వర్షం కూడా భారీగానే కురుస్తుంది. ఈ వర్షం వల్ల హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయిందని కూడా చెప్తున్నారు. సో మీరు చూసుకున్నట్లయితే చిన్న చిన్న వీధులు కానివ్వండి, అలాగే మెయిన్ రోడ్ కానివ్వండి, ఈ వాహనాలు వెళ్లే దారుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇదంతా కూడా వాటర్ తో నిండిపోయింది అనమాట. సో ట్రాఫిక్ కూడా కొన్ని చోట అంతరాయం కలిగినట్టు చెప్తున్నారు మీరు చూసుకున్నట్లయితే. సో వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ఈ 3 రోజులు కూడా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఈ వర్షాలు అనేది కొద్దిపాటి ఋతుపవనాలు అనేవి చేంజ్ అయ్యాయి. సో వర్షాలు పడతాయని చెప్పేసి చెప్తున్నారు వాతావరణ శాఖ. కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో ఈ పిడుగుల వల్ల ఏంటంటే ఎవరైతే రైతులు ఉంటారో, అలాగే పొలాల్లో పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, అలాగే పశువులు మేపుకునే వాళ్ళు కానివ్వండి, వాళ్ళైతే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది. సో ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది అంటే పొలాల్లో పని చేసుకుంటూ ఉంటారు, అలాగే పశువులు మేపుతూ ఉంటారు. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది. అంటే పోల్స్ దగ్గర కానివ్వండి, చెట్ల కింద కానివ్వండి నుంచోకూడదు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఈ వర్షాల వల్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుందని చెప్తుంది. ఈ 3 రోజుల పాటు తెలంగాణ, ఏపీలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తుంది. సో చూస్తుండండి, వాతావరణ అప్డేట్ కోసం ఆంధ్రప్రభ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. డైలీ అప్డేట్స్ అనేది ముందుకు తీసుకొస్తూ ఉంటాం.